బౌద్ధమత స్థాపకుడు ఆచార్య నాగార్జున గురించి నిన్న మనం పాఠం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పాఠంలోంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. లత, నువ్వు చెప్పు. లత, నిన్నే. నాగార్జున ఏ శతాబ్దం వాడు? 20వ శతాబ్దం వాడు. అతను పుట్టినరోజు ఆగస్ట్ 29. అలాగే అతను ఏ విశ్వవిద్యాలయంలో చదివాడో చెప్పు తల్లి. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్, డెట్రాయిట్, USA. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు చెప్పేది ఏ నాగార్జున గురించి? అక్కినేని నాగార్జున గురించి సార్. ఈవిడ అతడి ఫ్యాన్. ఇతను ప్రతిఘటనలో ఖాళీకి ఎయిర్ కూలర్. నన్ను ఖాళీ కూలర్ అంటావా? అయితే ఖాళీలాగా నీ పని పడతా. నువ్వు ఖాళీవైతే నేను ఖాళీకనరా. అర్రే, చార్లెస్ యోగరాజును పోలీసులు పట్టేశారంట. ఎవరండి అతను? యోగరాజు ఎవరో తెలియదా నీకు? మన డిపార్ట్మెంటే, నా కజిన్ బెదర్. అతను ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశాడో, ఎంతమందిని మర్డర్ చేశాడో క్యాలిక్యులేషన్ కూడా చాలా కట్టం. అంత గొప్పవాడండి అతను. గిన్నిస్ బుక్ వాళ్ళు ఇతని కోసం ఓ పేజీ కేటాయిద్దాం అనుకుని న్యూస్ ప్రింట్ కొరత వాళ్ళు ఆగిపోయారు. నేత, నేను ఎప్పటికైనా అంత గొప్పవాడిని అవుతానంటారా? మానభంగం చేసిరారా అని పంపితే 3 నిద్రలు చేసి కాపరానికి తీసుకొచ్చే రకం. నీ వల్లేమవుద్ది. అది సరే, యాదిగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఆడి సంగతి ఏం చేశారు? ఆ ఎస్ఐ కొంచెం ముండి మనిషి నేత. ఆడి పని పెట్టమని ఎర్రఫోన్ కప్పచెప్పాను. ఎవరో వచ్చారు. తాతారావు గారు మీరేనండి? నన్నే అంటారండి తాతారావు అని. తమరెవరో సెలవిచ్చారు కాదు. నా పేరు మాణిక్రావు సార్. నాకు ఒక్కడే కొడుకండి. దానికి నేనేం చేయనండి? అది కాదండి, నా కొడుకుని ఎత్తుకుపోయారండి. ఓహో, తమరు ఉండేది ఎక్కడో? శంకర్రెడ్డి నగర్. అయితే ఓ పని చేయండి, మీరు శంకర్రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టర్ ఇవ్వండి. అక్కడ ఎస్ఐ నేనేనండి. తుఫాన్ బాబా, మన దగ్గరికి పోలీస్ ప్యాసింజర్లు కూడా వస్తున్నారు. చెప్పండి పని ఏంటో. ఏమీ తెలియనట్టే మాట్లాడతారేమిటి సార్? మీ మనుషులే నా కొడుకుని ఎత్తుకుపోయారు. నాకు మడుసులు ఎక్కడున్నారయ్యా? ఈ ఫోన్లును మా తుఫాన్ బాబా తప్ప ఈ పోలీస్ బాబా బాధ ఏటో నాకు అర్థం కావట్లేదు. అసలు విషయం ఏమిటంటే నేత, ఇతను 2 గూండాల్ని లాకప్లో పెట్టాడు. ఆ గూండాల తాలూకు మనుషులు ఇతని కొడుకుని వాళ్ళ లాకప్లో పెట్టుకున్నారు. అదే సంగతి. ఓ పని చెయ్యి, ఆ 2 గుండాల్ని నువ్వు వదిలిపెట్టేయి, నీ కొడుకుని వాళ్ళు వదిలిపెట్టేస్తారు. లెవెల్ అయిపోద్ది. స్టేషన్లో మిగతా ఇన్స్పెక్టర్లు కూడా ఉంటారు కదండి, అది నా ఒక్కడి వల్ల ఎలా అవుతుంది సార్? అవ్వదు, ఒక్కడి వల్ల ఏ పని అవ్వదు. నీ హెల్పింగ్ నువ్వు చెయ్యి, మా హెల్పింగ్ మేం చేస్తాం. తుఫాన్ బాబా, కాంప్రమైజింగ్ ఇవ్వరం కదా, పచ్చపోను తగిలిచ్చు. కిడ్నాపింగ్ బాబా, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ గ్లిసరిన్ కూడా లేకుండా నా కళ్ళ ముందు కన్నీళ్లతో నుంచుంటే నా కడుపు తరుక్కుపోతుంది. అబ్బాయి, యాక్టింగ్ ఏడుపు కాదు, నిజమేడుపే. మీ గుండాలను వదిలిపెట్టేస్తాడు. పాపం అతని ఒక్కగానొక్క కొడుకుని మీరు ఇడిసిపెట్టేయండి. ఆపరేషన్ గాని చేయించుకున్నావా? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయిందంట. ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. అతని కొడుకుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేయండి. నువ్వింక సెలవు తీసుకో బాబా. మీ ఆవిడ గారిని అడిగానని చెప్పు. అలాగేనండి. ఈ నెల 1400 టెలిఫోన్ బిల్ వచ్చింది ఏమిటబ్బా? మెడ్రాస్ మెడ్రాస్ మెడ్రాస్. లత, ఏమిటమ్మా? ఇలారా. నువ్వు మెడ్రాస్ ట్రంక్ కాల్స్ ఏమైనా చేసావా? నేనా? లేదే, నేనేం చేయలేదు. నాకేం పని? మరెవరు చేశారు చెప్పు. అత్తే చేసిందమ్మా. ఒకసారి ట్రంక్ బుక్ అడుగుతుంటే నేను విన్నాను. నిజం చెప్పు, చెప్పు. అబద్ధాలు చెప్పావంటే పళ్ళు రాలు కొడతాను. మాట్లాడవే. నేనే చేశాను. ఎవరికి? నా ఫ్రెండ్కి. ఎవరా ఫ్రెండ్? చెప్పు. మాటలతో అడిగితే చెప్పు. నిన్ను మీరు మాట్లాడకండి. అసలు మీ వల్ల ఇదంతా జరిగింది. మీరే పిల్లల్ని వెనక. నేనంటే ఈ ఇంట్లో బొత్తిగా ఎవరికి లక్షణ లేకుండా పోయింది. లత, చెప్పు, ఎవరికి ఫోన్ చేశావు? చెప్పు. నువ్వు ఇలా చెప్పాలి. చెప్పు, ఎవరికి ఫోన్ చేశావు? చెప్పు. నీ అమ్మాయి కూడావా? నాకు పాపం వచ్చినట్టు నీ తోట ఒలిచేస్తా. ఎందుకు వెళ్తావు? చెప్పు. చెప్తావా లేదు? ఏమండి, వదలండి. ఇంకెప్పుడు అది అలా చేయకుండా నేను చూసుకుంటాను. తలుపుతానండి.
నువ్వు మాట్లాడమంటే ఊరుకోను. ఏమండి? ఏమండి? నువ్వు చెప్తాను. చెప్పు. ఎందుకు ఏడుతావు? ఎవరు? ఎవరు? చెప్పు. చెప్పు. ఏంటి? చెప్పు. చెప్పు. ఏడుతావు ఎందుకు? గట్టిగా చెప్పు. 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 లత, ఏంటో ఏడవకుండా కూర్చున్నావు? మీ అమ్మకి అనుమానం వస్తుంది. ఏడు. చచ్చా, అనుకున్నంత అయింది. లత, మీ అమ్మ నిన్ను కొడుతుందేమో అని ఇక్కడికి తీసుకొచ్చాను తప్ప నువ్వు చేసిన పనిని సమర్థించడానికి కాదు. ఇదిగో, ఇటువంటి తప్పు ఇంకెప్పుడు చేయొద్దు. సారీ జయ, కోపం వచ్చిందా? నాకెందుకండి కోపం? మీ పిల్లల్ని బాధపడుతున్నందుకు వాళ్ళు ఆదుకోవడానికి మీరు పడుతున్న పాటలకు మీకు రావాలి కోపం. అది కాదు జయ. ఏమండి, నేను వాళ్ళ శత్రువుని కాదండి, కన్న తల్లిని. పిల్లల్ని ఎప్పుడు మక్కగానే ఉంచాలి కానీ మానేక వాళ్ళని ఏమీ చేయలేమండి. వాళ్ళ తప్పును ఎత్తి చూపినప్పుడల్లా వాళ్ళని వెనకేసుకొచ్చి నన్ను ఫోన్లు చేయడం మీకు అలవాటైపోయింది. నిన్ను అవమానించాలని వాళ్ళ వెనకేసుకురావడం లేదు. ఆ కోపంలో నువ్వేం చేస్తావో అని భయపడ్డాను, అంతేగాని వాళ్ళను సమర్థించడం కాదు. జయ, నువ్వు కోపడి నేను కోపడితే వాళ్ళు ఏమైపోతారు చెప్పు? వాళ్ళంతా ఎలా బిక్కమొహం వేసుకుని చూస్తున్నారు చూడు. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఫోన్లు చేయడం గానీ నీకు కోపం తెప్పించడం గానీ చెయ్యను. మేము ఇంకెప్పుడు అలా చేయమమ్మా. అవునమ్మా. అమ్మా, నేను కూడా ఇంకెప్పుడు బాత్రూమ్ దగ్గర పోతానమ్మా. ఓడై నిమ్మరాజ్ ఎట్లా ఫోన్ చేస్తావు? తాగు. మీరు తాగండి. సీరడీరా కమ్సే కమ్ సీరడ్ అన్న తాగరా బాయ్. నాకొద్దు, స్కూల్ విడిచిపెట్టి చాలాసేపు అయింది. నేను ఇంటికి వెళ్తాను. ఆలస్యం అయితే మా అమ్మ కోపడుతుంది. వస్తాను. సీ యూ. దేశంలో రోజు రోజుకి దోపిడీలు పెరిగిపోతున్నాయి. సూర్యుడు ఎవడో బ్యాంకులో 10 లక్షలు దోచేశాడంట. అదేంటంటే తెలియనట్టు అడుగుతారు. మనమే కదా చేయించింది. నీకు అసలు బుద్ధి లేదు. మనకి మనమే అచ్చేసాం ఇచ్చేసామని చెప్పుకోకూడదు. ఇండైరెక్ట్ గా మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అవును, ఈడు పేపర్లో 10 లక్షలను రాశాడు, మనకి చేరింది 8 కదా. ఆ నల్లపోన్ తగిలిచ్చు. హలో, లైన్లో ఉండు. దోపిడీ బాబా, ఏటి పొద్దున్నే టిఫినీ చేసావా? అదే పేపర్ లెక్కకి మన లెక్కకి 2 లక్షలు డిఫరెన్స్ వస్తుందేటి? ఏటి, ఎలాగూ దోపిడీ జరిగింది కదా అని ఆ మిగతా బ్యాంక్ మేనేజర్ నొక్కేశాడా? ఓ పనిసేయ్ బాబా, ఈసారి బ్యాంక్ దోచినప్పుడు అకౌంట్ పుస్తకాలు కూడా పట్టుకొచ్చాయి. ఏ డిఫరెన్స్లు ఉండవు ఇంకా. అవును, ఆ శ్రీనివాస్ గారిని నడిపించే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? స్టేషన్ సిఐని కన్సల్టింగ్ చేశారా లేదా? నా వల్ల జరిగే పని కాదంటున్నాడా సిఐ? ఎస్పీ రాఘవరావే స్వయంగా ఇంటరాగేషన్ చేస్తున్నాడా? నీ కేసు నాకు బాగా అర్థమైంది శ్రీనివాస్. నీలాంటి చదువుకున్న యువకులు ఇలా సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలపడానికి అసలు కారణం నిరుద్యోగం. అందుకే మీలాంటి వాళ్ళందరూ నిరాశతో నిస్పృహతో ఇలా తయారవుతున్నారు. చూడు శ్రీనివాస్, నీ మీదున్న కేసులన్నీ నేను మాఫీ చేయిస్తాను. నీతో ఈ నేరాలు చేయించిన వాళ్ళ వివరాలన్నీ నాతో చెప్పు. నా మాట నమ్ము శ్రీనివాస్. ఆ తాతారావు వల్ల నీకే విధమైన అపకారం జరగకుండా చూసే బాధ్యత నాది. ఆ ముఠా కార్యకలాపాల గురించి, ఆ బ్యాంకు దోపిడీ గురించి నీకు తెలిసింది ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా నాతో చెప్పు. నీకేం భయం లేదు. కమాన్ కమాన్, టెల్ మీ. చెప్తాను సార్, ఆయన గురించి అంతా చెప్తాను. వెరీ గుడ్. ఇతనితో స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. ఎస్ సార్. దన్నాలు సిఐ బాబా, ఏమంటున్నాడు మా శ్రీనివాస్ గారు? ఎటి ఎప్పుడు వరగా మారుతానంటున్నాడా? ఆడి సంగతి నేను చూసుకుంటానులే బాబా, నువ్వు ఇంక పెట్టయిపోను. ఏమైందండి? అప్రూవ్గా మారుతానంటున్నాడా? చూడు, అయిన దానికి కాని దానికి ఐరాన పడితే అడవిరాముడి సినిమాలో నాగభూషణం చెప్పినట్టు షేక్ చినమస్తాన్లా సేపులు లేకుండా పోతాం. మినిస్టర్ గారితో మాట్లాడాలి. తెల్లపోన్ తగిలిచ్చు. ఆగాగు,
మినిటర్ గారి ప్రియురాలు సోడామణికి తగిలిచ్చు. హాయ్, దన్నాలమ్మా సోడామణి సెల్లిలా. నేనమ్మా తాతారావుని. ఏం లేదమ్మా, షోరూమ్ నుంచి మారుతి డీలక్స్ కార్ ఒకటి వచ్చింది, మీ ఇంటికి పంపిస్తాను, అట్టే పెట్టేసుకో అమ్మా. అబ్బే చాలా చిన్న పనమ్మా. మన ఎస్పీ రాఘవరావుని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి. అయ్యే పని కాదంటావా? పోనీ ఓ చిన్న పని చేసి పెడతావేంటమ్మా? ఏం లేదమ్మా, మన మినిస్టర్ బాబు గారితో చెప్పి ఎస్పీని ఒక్క 2 గంటల పాటు స్టేషన్లో లేకుండా చూడు తల్లి. మిగతాది మేము చూసుకుంటాం. హలో సార్, ఉన్నారండి? హోమ్ మినిస్టర్ గారు ఫోన్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడా? కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను, 1 గంట తర్వాత. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరుస్తాను. సరాగాలాడాలి, రిధం కలిపి గలాటా చెయ్యాలి, మనం కలిసి పసి వయసులో దడుపు విడిచి నిదుర మరచి మనమంతా ఆట పాటల్లోన